హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ ఆటో నుంచి చెక్అవుట్ అయితే ఇప్పుడు కాణిపాకమైన తిరుపతి అయినా ఇంకా డిసైడ్ అవ్వలేదు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి ఆటో ద్వారా వెళ్ళిపోతున్నాం. దగ్గర కానీ ఎక్కువ మంది ఇప్పుడు మేము బస్ స్టాండ్ దగ్గర టిఫిన్ చేయడానికి వచ్చాము. తర్వాత ఇక్కడ మేము కాంచి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు చేంజ్ అయ్యి కాణిపాటి వెళ్తున్నాం. అది కూడా షిఫ్ట్ కార్ చూసి. ఇప్పుడు ఈ కార్ నుంచి మేము అరుణాచలం నుంచి కాణిపాటి వరకు వెళ్తున్నాం. కార్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను, అక్కడ వ్యూ అంతా చూపిస్తాను. కార్లోకి ఎక్కిస్తాం. కార్ ఇన్పుట్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడు మేము ఇంకా తమిళనాడులో ఉన్నాం, అరుణాచలం అప్పుడే స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చూపిస్తాను పిక్స్. ఫైనల్గా కాణిపాకం రీచ్ అయిపోయి అక్కడ చూసుకుంటే లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్స్ ఎలా చేస్తే తీసుకెళ్తాం, ఎలా చేయకపోతే ఉండదు. కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తారు ఎలా చేయకపోతే, లేకపోతే కొన్ని చూపిస్తాను. ఇప్పుడు అక్కడ లైన్స్లోకి వెళ్ళి నించోవాలి. ఇది చిత్తూరు స్టేట్ అనమాట, డిస్ట్రిక్ట్ సారీ. ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. మీరు సీసీటీవీ నిఘా పర్యవేక్షణలో ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. ఇవి 2 lanes 150 అంటారా? ఇక్కడ 150-100 టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవే దర్శనం టైమింగ్స్ అనమాట. ఆ టైమింగ్స్లోనే మనం వెళ్ళాలి, లేకపోతే క్లోజ్ చేస్తారు. మేము ఇప్పుడు స్వామివారి అన్నప్రసాదానికి వెళ్తున్నాం. ఫస్ట్ భోజనం చేసి ఫోన్స్ అలౌ చేయరంట, కాబట్టి మేము లాకర్స్లో పెట్టే వస్తాం. తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ నీకు కనపడతాను. ఓకే బాయ్. ఇప్పుడే మాకు అన్నదానం కూడా అయిపోయింది, అన్నప్రసాదం. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. మాకు దర్శనం అయిపోయి బయటకు వస్తాం. ప్రసాదం కూడా తీసుకున్నాం. అక్కడ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ ప్రసాదం తీసుకుని వచ్చాము. బయటకు వస్తే ఇప్పుడు కార్కి ఎక్కిసి డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తిరుపతికి నేను థర్డ్ వ్లాగ్లో చూపిస్తాను, మీరు చూడండి. ఓకే గాయ్స్, బాయ్. ఈరోజు సెకండ్ వ్లాగ్ కంప్లీట్.